అది నేను చేస్తానా చేయనా అని ఇక్కడ మీ దగ్గర కూర్చొని నాగరాజు చెప్పాల్సిన అవసరం లేదు. నేను 13 నెలలు పనిచేసిన మానుకోట చెప్పాలి. నేను 13 నెలలు డిఎస్పీగా మహబూబాద్ డిఎస్పీగా చేసినప్పుడు నేను ఏంటి అనేది మానుకోట చెప్పాలి. మానుకోట ప్రజలు, డోర్నకల్ ప్రజలు ఎవరైతే నా డివిజన్ ఉండేనో ఆ రోజు వాళ్ళు చెప్పాలి. నేను కాదు. నేను చెప్పేది ఏమున్నది, నా డబ్బా నేను కొట్టుకుంటా, నేను అద్భుతం అని చెప్తా. మీరు నమ్ముతారా? కానీ చెప్పాల్సింది వాళ్ళు. ఇగో నాగరాజు అయితే మాకు ఇట్లుంటుంది అని చెప్పగలగాల్సింది వాళ్ళు. సార్, మీరు ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అనేక ప్రాంతాలలో, అనేక జిల్లాలలో, అనేక నియోజకవర్గాలలో పనిచేసారు. ఎందుకు ప్రత్యేకంగా మహబూబాద్కే మీకు అంత ఎఫెక్షన్ వచ్చిందంటే? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే నేను చాలా చోట్ల చేసిన చోట కూడా నేను సోషల్ వర్క్ చేసిన. కానీ మహబూబాద్లో చేసిన పని ఏంటంటే నేను కొన్ని వందల ప్రాణాలు కాపాడగలిగినా అనే నా తృప్తి అన్నట్టు. అదేంటో నిజంగా నాకు తెలియదు. కానీ 13 నెలలే చేసినా కూడా ఆనాడు నాకు 5 ఇన్స్పెక్టర్లు, 11 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంత సిబ్బంది ఉంటుండే. నేను ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని నేను చెప్పడం మొదలు పెడితే నా మాట నా నోట్లో సగం ఉండగానే వీళ్ళు కార్యరూపంలోకి వెళ్ళిపోతురు స్టాఫ్. అట్లనే ప్రజలు. నేను కొంత కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము అంటే చైతన్యం అక్కడ అట్లున్నది, వాళ్ళకి అర్థమవుతుంది. అట్లనే మీడియా, పొలిటీషియన్స్, ప్రజాప్రతినిధులు, అక్కడ ఉండే చిన్న చిన్న నాయకులు, వ్యాపారస్తులు, తర్వాత వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా, ఈవెన్ రెవెన్యూ ఆర్డీఓ గారు అయితే ఆల్మోస్ట్ మాతోనే ఉంటుండే ఎప్పుడు, మహబూబాద్ ఆర్డీఓ గారు అప్పుడు. అట్లా అక్కడ అదేంటో తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నేను 1-2 కార్యక్రమాలే చేసి ఉంటా. అంటే స్కూళ్ళకు విజిట్ చేయటం, పిల్లలతో మాట్లాడటం పక్కకు పెడితే వేరే కార్యక్రమాలు 1-2 చేసి ఉంటా. ఇప్పుడు మీరు చర్యాల సిఐ చేసిన, నేను చర్యాల సిఐ చేసినప్పుడు ఇట్లాంటి స్కూల్ విజిట్స్, కాలేజ్ విజిట్స్ చాలా చేసిన. కానీ ఆ రోజు నాకు 3 పోలీస్ స్టేషన్ల పరిధులు. తెలంగాణ యాజిటేషన్ ఉధృతంగా ఉన్నది. 2009-2010లో నేను చేసినప్పుడు అక్కడ 1 year నేను చేసింది. అది కూడా తెలంగాణ యాజిటేషన్ ఉధృతంగా ఉన్న రోజులు అవి. మాకు ఎప్పుడు మేము తిన్నామో మాకు తెలియదు, ఎప్పుడు మేము నిద్రపోయినామో మాకు తెలియదు, పర్టికులర్ టైం లేదు, షెడ్యూల్ లేదు. అదొక భయంకరమైన పరిస్థితులలో మేము ఉద్యోగాలు చేసినాం ఆ రోజు. ఈ 3 పోలీస్ స్టేషన్లలో ఒక ఎస్ఐ వేకెంట్ ఉన్నది పోస్ట్. ఒక ఎస్ఐ కొంచెం ఏజ్డ్, ఒక్క చర్యాల ఎస్ఐ 91 బ్యాచ్ అతను యాక్టివ్ ఉంటుంది. ఈ ఒక్క ఎస్ఐని తీసుకొని ఈ 3 స్టేషన్ల పరిధిలో ఉండే సిబ్బందిని తీసుకొని నేను తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులను కాపాడుకోవాలి. మరి తెలంగాణ వద్దని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తారేమో అని వాళ్ళను కూడా కాపాడుకోవాలి. నేను పోలీస్ని, అర్థమైంది, న్యూట్రల్ ఉండాలి. నేను పోలీస్ని. ఆ ఉద్యోగంలో నేను యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తున్నా. నా జ్యూరిస్డిక్షన్ మొత్తం నాకు ఒకటే. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ లోపల మనిషిగా ఈ గుండెకు, ఆత్మకు తెలంగాణ అనేది ఒకటేదో కొంత ఉంటుంది కదా, సెంటిమెంట్. నా వాదం, నా ప్రాంతం. ఈ పిల్లలు తెలిసి తెలవక ఎగిరెగిరి ఉరుకుతుంటారు. అది అంటే మీరు కూడా దాంట్లో ఉండి ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ లెవెల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నేను చెప్తున్నా, అంటే పిల్లలు మామూలుగా ఆగరు, అది చెలరేగిపోతుంటారు అన్నట్టు. ఆ చెలరేగిపోయే తత్వాన్ని వాళ్ళని సంజాయించి ఆపగలగాలి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, క్రైమ్ అవుతుంది. క్రైమ్ అయితే ఏమవుతుంది, వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్లో వస్తుంది. వాళ్ళంతా స్టూడెంట్స్. ఒక్కసారి పేరు ఎఫ్ఐఆర్లోకి వచ్చి కేసు ఉందనుకోండి, నేను చెప్తా. అంటే ఆ రోజు 2009-10 విషయం మాట్లాడతా. అంటే నేను ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కేసులన్నీ కూడా తీసేయబడతాయి. ఈ డిస్కషన్ లేదు అప్పుడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం నడుస్తున్నాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నా, వీడు చదువుకునే పిల్లగాడు ఉద్యమం పేరు మీద ఉరుకుతున్నాడు. ఎక్కడో ఒక తగలబెట్టడమో, పగలగొట్టడమో, ఏమన్నా కొట్టడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, ఎఫ్ఐఆర్లో పేరు ఉంటుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత రేపు నీకు ఉద్యోగానికి పోవాలి, గవర్నమెంట్ జాబ్ కానీ నీకు ఎంక్వైరీలో ప్రాబ్లం అవుతుంది, నీకు ఉద్యోగం రాదు. అంటే నువ్వు ఇంత చదువుకొని కూడా కొలాప్స్ అవుతుంది. లాస్ట్కు ఒక చర్య వల్ల, ఒక సెంటిమెంట్తో జరుగుతున్నది కావచ్చు, ఒక ఆత్మానుబంధంతో జరుగుతున్నది కావచ్చు, మీరు ఏ పని అయినా పెట్టండి. ఒక నేరం జరిగి ఒక నేరస్తుడుగా పేరు పెట్ట తర్వాత ఆ విద్యార్థి ఎంత చదువుకుంటే కూడా ఆ రోజు మనకి అర్థం కాదు, అది అర్థమవుతుంది. ఆ రోజు ఆ స్టూడెంట్కి అది అర్థం కాదు. కానీ దాని తర్వాత అన్నీ తెలుసుకొని అర్థమయ్యేటప్పటికీ లైఫ్ ఏంటిది అని ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్ని ఆపుకోవటానికి, వాళ్ళకి అర్థం చేసేటట్టు చెప్పడానికి, నేను పడ్డ తిప్పలేందో, నా కష్టమేంటో ఆ సంవత్సరం పాటు
అది నాకే తెలుస్తుంది. ఆ సందర్భాల్లో ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి వచ్చినా ఏంది ఈ క్లిష్ట పరిస్థితులు అని అనిపించినాయి? బ్రహ్మాండంగా అనిపించిందా? నళిని మేడం జాబ్ రిజైన్ చేస్తానికి ముందే నేను రెడీ అయినా చేయడానికి, జాబ్ రిజైన్ చేయడానికి. జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోదాం మనం, ఈ స్ట్రెయిన్ మనం భరించలేం. యాక్చువల్గా నేను చెప్తా మీకు, నేను ఒక విధానంలో ఉండే మనిషిని కాదు ఎప్పుడు కూడా. నేను చాలా ఓపెన్గా ఉంటా. నేను వసుదైక కుటుంబం అనే పదాన్ని నమ్ముతా. ఆ మాట ఏదైతే ఉంటుందో నేను దాన్ని నమ్ముతా. నేను ఎప్పుడు కూడా చెప్పే విషయం ఏంటంటే, ఈ భూమిని ఖండాలుగా, దేశాలుగా, ప్రాంతాలుగా, రాష్ట్రాలుగా విభజించుకున్న మనిషి కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, వయో, రాజకీయ, ఆర్థిక భేదాల మీద విభజించుకొని ఎవడికి వాడు తనకు తాను ఒక గిరి గీసుకొని ఇండివిజువల్గా బతికే ప్రయత్నం చేస్తూ, నేను వక్రంగా ఉన్నా కూడా ఎదుటోళ్ళందరూ సక్రమంగా ఉండాలని కోరుకుంటూ, పంచభూతాలలోని భూమిని, గాలిని, నీటిని కలుషితం చేసి అన్నిటినీ ఆక్రమించుకుంటూ చివరికి ఆకాశాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ, ఈ సృష్టిలో ఉండే అటవీ సంపదను, సమస్త జీవరాశులను నాశనం చేసే మనిషి ఉంటున్న సమాజం ఇది. ఇంత పెద్ద సమాజంలో ఇన్ని భిన్న కోణాలు ఉండి ఇన్ని రకాల స్వార్థాల మధ్యన ఒక మనిషిలాగా బతకటం అంటే అది ఎంత పెద్ద టాస్కో, అది నిత్యం ఎంత యుద్ధంతో కూడుకున్న జీవితమో. వాడి సిద్ధాంతం మీద బతకాలి అనుకున్నప్పుడు కత్తుల వంతెన మీద చేసే సాము అది. నిత్యము ఆ పోరాటం చేస్తూ ఉండాలి. అర్థమైందా? మనల్ని నమ్ముకున్న కుటుంబం ఉంటుంది, మనమేదో ఉద్ధారికం చేస్తాం కదా అని మనల్ని నమ్మి పెళ్లి చేసుకొని మనతో వచ్చిన భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. వీడేదో పోలీస్ ఆఫీసర్ కదా అని చెప్పి అటువంటి తరుణంలో ఒక యుద్ధ వాతావరణం మన కళ్ళ ముందు కలుగుతున్నప్పుడు, పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారనే భయం లోపల తొలుస్తున్నప్పుడు, మన కళ్ళ ముందు చిట్టీలు రాసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, ఈ యూనిఫాము మళ్ళీ ఇట్లా ఉద్యోగం చేయాలో చెప్తున్నప్పుడు ఈ గుండె పడే తపన ఉంటుంది చూసిర్రా, అది మాకే అర్థమవుతుంది. ఎమోషనల్ అవుతారు సార్, బాగా చెప్పుకుంటా. అది మాకే అర్థమవుతుంది. మీరందరూ మమ్మల్ని తిడతారు. అవును సార్. పోలీసు వాళ్ళు అంటే మీ దృష్టిలో రాక్షసులు, మేము కిరాతకులం, మేము స్వార్థపరులం, మేము ఎవడెవరితో కలుస్తాం, ఏమేమో చేస్తాం. నేను కాదంటలేను, ఉంటారు. ఈ సమాజంలో పుట్టిన చెడు మంచి అంతా కూడా ఇదే డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెడు మంచి ఉంటుంది. కానీ మేము పడే వ్యధ కూడా చూడమని చెప్తాం. ఆనాడు 2009-10లో చర్యాల సిఐగా నేను పడ్డ తపన కష్టమేంటో అది నాకు నాతో ఉన్నోళ్ళకి అర్థమవుతుంది.